హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఎగ్ కర్రీ రెసిపీ చేస్తున్నాము. ఇందుకు కావలసిన 4 కోడిగుడ్లు, 2 ఉల్లిగడ్డలు, 4 టమాటాలు. తర్వాత ఒక గ్యాస్ మీద పెట్టి ఒక బాండ్లీ తీసుకుని స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా వేడైన తర్వాత ఆవాల జీలకర్ర తీసుకోవాలి. తర్వాత కరివేపాకు ఒక రెమ్మ, తర్వాత కొద్దిగా మెంతి, కొద్దిగా ఎర్రగైన తర్వాత ఉల్లిగడ్డలు, 2 ఉల్లిగడ్డలు, తరిగిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత 2 టమాటాలు కట్ చేసుకున్నవి స్లైసీగా చిన్నగా తురుము, తర్వాత కలుపుకోవాలి బాగా టమాటాలు మెత్తపడేంత వరకు. తర్వాత సరిపడిన ఉప్పు 2 స్పూన్లు. తర్వాత ఉప్పు వచ్చిన తర్వాత కలుపుకోవాలి. సరిపడేంత కారము 2 స్పూన్లు. సరిపడిన పసుపు 1/2 టేబుల్ స్పూన్. తర్వాత కలుపుకోవాలి బాగా పచ్చేంత వరకు టమాటా పులుసు. కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్. రెండు స్పూన్ల కొబ్బరి. ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా గుజ్జుకి పట్టేంత వరకు. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఉప్పు కరుగు తినడానికి. హాఫ్ గ్లాస్ వాటర్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ 1 టేబుల్ స్పూన్. తర్వాత ఉడికి పెట్టుకున్న హాఫ్ కట్ చేసిన కోడిగుడ్డు నిదానం గుజ్జులోకి వేసుకోవాలి పగిలిపోలేకున్నట్లా. చిన్న బంద అవుతున్నాయి, చితికిపోతున్నాయి కోడిగుడ్లు. చూస్తున్నారు కదా, ఆ గుజ్జు అనేది ఎగ్గు పైన వేయాలి. అప్పుడు గుజ్జు అనేది ఎగ్గులోకి పోయి ఆ గుజ్జు అంతా ఫ్లేవర్ అంతా వస్తుంది ఒక ఎగ్గుకి. నిదానం వేయాలి, లేకుంటే చిరిగిపోతుంది. నిదానం కలుపుకోవాలి. రెడీ ఫర్ ఎగ్ కర్రీ. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి ప్లేట్లో.
ఎగ్ కర్రీలోకి రైస్ లేకుండా చపాతి, ఎనీ డిషెస్ సూపర్గా టేస్ట్ ఉంటుంది. మీకు ఈ కర్రీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.